స్త్రీ శక్తి ఎందుకు కేవలం ఈ ఒక్క పథకం గురించే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చాలా మంది ఎంతమంది బస్సుల్లో వస్తున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు, అవునా కదా? సరే, మీ అందరికి అడిగేది ఒకటే, నిజంగా ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా? గట్టిగా చెప్పాలి, అందరూ చేతులు ఎత్తాలి గట్టిగా. ఎంతవరకు మీరు ఆదా చేయగలుగుతున్నారమ్మా నెలకి? ఒకళ్ళు వేసి చెప్తారా? లేకపోతే నేను ఒక నంబర్ చెప్తాను, అది కరెక్టో కాదో చెప్పండి. ఈ ఫ్రీ ప్రయాణం వల్ల, ఫ్రీ బస్సు ఏదైతే వస్తుందో దాని వల్ల ఒక 2000 వరకు అన్నా ఆదా చేయగలుగుతున్నారా? అవునా? ఒప్పుకోవచ్చా? 1500 నుంచి 2000 వరకు. చాలా మంది చేతులు ఎత్తున్నారు. ఆడవాళ్ళుగా, ఒక ఇంటిని నడిపే గృహిణిగా మనందరికి కూడా ఆ 1500 కానీ ఆ 2000 కానీ దాని విలువ మనందరికీ తెలుసు, అవునా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థల్లో ఇద్దరు పని చేస్తే గానీ ఇల్లు గడవదు, అవునా కదా? ఆడవాళ్ళు ఇంటి పని చూసుకొని, పిల్లల బాధ్యత చూసుకొని మళ్ళీ బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక అధిక ఖర్చు పెట్టుకొని బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ చేయాలన్నా మనకి భారం, తెలియకుండానే ఈ భారం ఉంటుంది. ఏదైతే ఈ డబ్బు మీరు ఆదా చేస్తున్నారో మీ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది, పిల్లల అవసరాలకు ఉపయోగపడుతుంది. సో అని మీరు గట్టిగా నమ్మితే గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు ఏదైతే ప్రతి స్పీచ్లో మీరు ఏ స్పీచ్ విన్నా కూడా ఆడవాళ్ళకి చాలా పెద్దపీట వేస్తున్నారు, అవునా కాదా? ఒప్పుకుంటారు అందరూ? దాన్ని ఏదైతే కేంద్రం నుంచి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడవాళ్లే మాకు ముఖ్యం, ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, సాధికారత సాధించాలనే ఒక నినాదంతో ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఆడవాళ్ళ చుట్టూనే వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చింది, అవునా కాదా?